నెల్లూరు జిల్లాలో ఉన్న వక్ఫ్ భూముల పరిరక్షణపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని వక్ఫ్ భూములకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో సుమారు 2.5 ఎకరాల వక్ఫ్ భూమి ఉందని, వాటిలో కొన్ని అన్యాక్రాంతమవగా మరికొన్నిటికి అక్రమ రిజిస్ట్రేషన్లు, దొంగ పాస్బుక్స్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఆ వివరాలను జిల్లా కలెక్టర్ కు అందజేశామని, అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కోరామని చెప్పారు. ఈ అంశంపై మంగళవారం లోపు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. అలాగే ఉమీద్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ ను భారతదేశంలోనే మొదటిసారిగా ఏపీ వక్ఫ్ బోర్డు 100% పూర్తి చేసిందని తెలిపారు. గతంలో 65,000 ఎకరాలుగా ఉన్న వక్ఫ్ భూములను గెజెట్లు, ఐఎఫ్ఆర్లు రికార్డులు పరిశీలించి 81,000 ఎకరాలుగా గుర్తించి పోర్టల్లో నమోదు చేసినట్లు తెలిపారు. దేవాలయ భూములను ఎలా కాపాడుతున్నారో వక్ఫ్ భూములను కూడా అదే స్థాయిలో కాపాడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి నెల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ రోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి ఉద్దేశం ఏంటంటే నెల్లూరు జిల్లాలో దాదాపు 2.5 ఎకరాల భూములు, అందులో చాలా భూములు ఎంక్రోచ్ అయిపోయి ఉన్నాయి. చాలా దొంగ పట్టాదారు పాస్కులు తయారుస్తూ ఉన్నారు. ఇవన్నీ కొన్ని ఐడెంటిఫై చేశాము. ఆ పట్టాదారు పాస్కులు ఏదైతే ఉన్నాయో అనాథరైజ్ గా, ఇల్లీగల్ గా తీసుకునేవి, అవన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు కోరడం జరిగింది. తను ట్యూస్డే లోపల దానిపైన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. అదేవిధంగా ఈ ఉమ్మీద్ పోర్టల్ ఏదైతే ఉన్నాయో, వక్ఫ్ ఆస్తులు ఏదైతే ఉంటే అవన్నీ కానీ ఆన్లైన్ డిజిటలైజ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కేంద్ర వక్ఫ్ అని దానికి గెజెట్ అయినవి అన్ని ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ బోర్డు అన్ని ఆస్తుల్ని డిజిటలైజ్ చేయడం జరిగింది, గెజెట్ అయినవన్నీ. అయితే ఈ క్రమంలో మేము బోర్డు ఫామ్ అవ్వక ముందు, ఈ టర్మ్ నేను చైర్మన్ గా కాకముందు మా దగ్గర 65,000 ఎకరాలు ఐడెంటిఫై చేసుకున్నారు గెజెట్. ఇప్పుడు రీసర్వేలు చేసి డాక్యుమెంట్స్ అన్ని, ఇనామ్ ఫేర్ రిజిస్టర్స్, ఆర్ఎస్ఆర్స్ అన్ని తీసిన తర్వాత ఇప్పుడు దాదాపు 81,000 ఎకరాలు ఈ రోజు మేము పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. జనరల్ గా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిందనగానే మీరు అందరు చూస్తుండొచ్చు, భారతదేశం మొత్తం ఇది ఉండకూడదు ఇవన్నీ చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయడంలో ఆయన ఎలాగైతే వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేస్తారో అలాగనే అజీజ్ మీరు గాని ఈ యొక్క వక్ఫ్ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయాలని నాకు చైర్మన్ ఇచ్చినప్పుడే చెప్పారు. ఆయన ఆ విధంగానే మనకు అన్ని సహకారం అందించి ఈ రోజు 81,000 ఎకరాలు అంటే మామూలుగా మన స్థలాలు పోతాయని చెప్పారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 15,000 ఎకరాలు అదనంగా మేము ఐడెంటిఫై చేయగలిగాం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ వల్ల. అంటే మనసు ఉండాలి, సంకల్పం ఉండాలి తప్ప ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి పరిస్థితులు కానీ దాన్ని మంచిగా చేసుకో. అదే విధంగా ఈ రోజు ఏదైతే నాన్ గెజెటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో, అంటే కాలక్రమేణంగా మన వాళ్ళు మసీదులు కావచ్చు, ఎలాగైతే టెంపుల్స్, చర్చెస్ ఎక్కడ పడితే అక్కడ కట్టేసి ఉండడం, దానికి సరిగ్గా డాక్యుమెంట్ లేకుండా పోవడం, దాన్నన్నిటిని కానీ డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం కలెక్టర్ గారిని కలిసి దానికి కావాల్సిన పొజిషన్ సర్టిఫికేట్, దానికి కోఆర్డినేట్స్, ఏ స్థలంలో ఉంది, ఎన్ని అంకణాల్లో ఉంది, దాని ఎంత ఏరియాలో ఉంది, ఇవన్నీ కానీ ఇక్కడ పొజిషన్ సర్టిఫికేట్ తో పాటు ఇస్తే ఆ ఆస్తుల్ని, ఆ మసీదుల్ని, ఆ దర్గాల్ని, ఆ గ్రేవ్ యార్డ్స్ ని, ఆషూర్ఖానాస్ డిజిటలైజ్ చేయడం జరగదు. అవి దాదాపు 10,000 పైన ఉన్నాయి. 10,000 పైన నాన్ గెజెటెడ్ ఆస్తులు ఉన్నాయి. అవన్నీ కానీ డిజిటలైజ్ చేయాల్సిన దాంట్లో భాగంగా ఈ రోజు నిన్న గుంటూరు కలెక్టర్ తో కలిసాము. ఈ రోజు నెల్లూరు కలెక్టర్ తో కలిసి మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి ఇమ్మీడియట్ గా అభిగాన్ చేపిస్తా అని చెప్పారు. అదే విధంగా నెలకొకసారి వక్ఫ్ ఆస్తులు ప్రొటెక్షన్ చేయడానికి జిల్లా కలెక్టర్ చైర్మన్, దానికి ఎస్పీ దాంట్లో మెంబర్, అలాగనే రెవెన్యూ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ కమిషనర్లు వీళ్ళందరూ ఒక మెంబర్స్. అది సంహవ్ వీళ్ళకు ఉండే రొటీన్ బిజీ షెడ్యూల్స్ లో దాన్ని మిస్ చేస్తా ఉన్నారు. అది గాని క్రమం తప్పకుండా నెలకొకసారి ఆ యొక్క వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ జరపాలని గాని కోరడం జరిగింది. కమిషనర్ గారు తప్పకుండా చేస్తానని చెప్పారు. ఆయనకి గాని ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నెల్లూరులో అనేక ఆస్తులు ఉన్నాయి. ఈ రోజు వక్ఫ్ బోర్డు ప్రొటెక్షన్ ఒకటే కాదు, ఆ ఆస్తుల నుంచి ప్రజలకు మేలు చేయాలి, సమాజానికి మేలు చేయాలి, బిడ్డలకి చదివియాలి, వితంతులు ఇంకా ఎవరైనా పెళ్లి కాని పిల్లలు, పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి. ఇదన్నీ లేకుండా పోతుంది. సంహవ్ నెల్లూరులో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ గాని ఒక్క ఆస్తిలో కట్టబోతున్నాము.
దానికి మా మంత్రి నారాయణ గారి యొక్క సహకారంతో సిఎస్ఆర్ ఫండ్ తెచ్చి 20 కోట్లు నిధులతో బ్యూటిఫుల్ ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నాము. దాంట్లో పేద బిడ్డలందరికీ చదువుకునే అవకాశం వస్తుంది. అదేవిధంగా కస్మూర్ దర్గాలో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. దర్గాలో ఏందండి స్కిల్ డెవలప్మెంట్ చేసేది? ఎస్, దర్గాలు చేయాలి, మసీదులు చేయాలి, సమాజానికి సేవ చేయాలి. ఈరోజు దర్గాలో కస్మూర్ దర్గా 300-400 సంవత్సరాలు అయితే ఇప్పటికి ఒక భోజనం పెట్టారు గారు. వచ్చే భక్తులకి ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క గవర్నమెంట్ లో ముఖ్యంగా కస్మూర్ దర్గాలో నిత్య అన్నదానం కానీ స్టార్ట్, నిత్య అన్నదానం. అలాగనే అదే దర్గా అక్కడ ప్రజలు ఇచ్చే డబ్బులతో ప్రజలకి వెనక్కిస్తున్నాం. ఈ రోజు బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరూ టైలరింగ్ అవన్నీ నేర్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అక్కడ డిజిటల్ కంప్యూటర్ కోర్సెస్ కానీ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఏఎస్పేటలో ఆల్రెడీ అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. ఏఎస్పేటలో ఇప్పుడు మేము స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. బారాషాహిద్ దర్గాలో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. నెల్లూరు షాదీ మంజిల్ దగ్గర కానీ ఏఎస్పేట నిధులతో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. మీ అందరికీ తెలిసిన ఇక్కడనే బ్యారక్స్ మసీద్ ఉంది. బ్యారక్స్ మసీద్లో ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ చేయబోతున్నాం, స్కిల్ డెవలప్మెంట్. అలాగా దేవుని ఆస్తులు అంటే ప్రజలకి మేలు జరగాలి కాబట్టి ప్రతి ఇన్స్టిట్యూషన్ సేవ చేయాలి. ప్రతి ఇన్స్టిట్యూషన్ ఇన్కమ్ జనరేట్ చేయాలి, సేవ చేయాలి. అందుకోసం రాష్ట్రం మొత్తం కానీ దీనిపైన వర్కౌట్ చేస్తున్నాము. ప్రతి దర్గా కానీ ఎక్కడైతే ఇన్కమ్ ఉందో అక్కడ అన్ని కానీ స్కిల్ డెవలప్మెంట్స్ వస్తాయి, ప్రజలకి సేవ జరిగే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామని కానీ తెలియజేశారు. బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ అక్వైర్ చేసి వాళ్ళకి ఇచ్చింది. బిఎస్ఎన్ఎల్ ఏదైతే బారాషాహిద్ దర్గాలో బిఎస్ఎన్ఎల్ ఉందో గవర్నమెంట్ ఆ ల్యాండ్ అక్వైర్ చేసి బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి ఇచ్చారు. అయితే ఆ ల్యాండ్ మొత్తం ఎవరిది అంటే వక్ఫ్ బోర్డుది మొత్తం ఓవరాల్. దాని గురించి కానీ కొంతమంది మత గురువులు అందరూ వచ్చి నాకు చెప్పారు, అది వాళ్ళు అక్వైర్ చేసుకున్న ల్యాండ్. ఒకవేళ వాళ్ళు దాన్ని రీసేల్ చేసే పని అయితే వీ విల్ ట్రై టు హ్యావ్ దాన్ని వెనక్కించుకునే దానికి మేము ఏముందో పర్స్యూ చేయడానికి వర్కౌట్